దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. సిటీ ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 11వ రాశి అయినటువంటి కుంభరాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు కలిపితే కుంభరాశి. మరి యొక్క కుంభరాశిలో జాతకులను గమనించినప్పుడు ఈ సంవత్సరం కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. కొంత జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఈ 14 ఖర్చు 8 ఆదాయం అనే విషయంలో భయపడవద్దు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, మీ పిల్లలకు వివాహాది కార్యక్రమాలు చేస్తారు, నూతన గృహాలు కొనే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు కనబడుతూ ఉంది. తర్వాత 7 మెచ్చుకుంటే 5 విమర్శిస్తారు. సంఘంలో గత కొద్ది సంవత్సరాలుగా మీకు లేనటువంటి గౌరవం విశ్వావసునామ సంవత్సరంలో కలిగే అవకాశం ఉంది. కుంభరాశికి ఈ సంవత్సరం మే 15 నుండి వైభవంగా ఉంటూ ఉంటుంది. 5వ స్థానానికి గురువు వస్తూ ఉన్నాడు. 5వ స్థానం గురువు వచ్చినప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, విద్యాపరంగా, కళారంగపరంగా చూసినప్పుడు అభివృద్ధి పథంలోకి కుంభరాశి వాళ్ళు వెళ్తారు. అయితే శని మాత్రం 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని వైద్యుల ద్వారా సంప్రదించి దూరం చేసుకోవాలి. తర్వాత వీరికి రాహు 2, 1, తర్వాత కేతువు 8, 7 స్థానాలలో రాహు కేతువు యొక్క స్థానాలు కూడా ఈ సంవత్సరం సరిగ్గా లేవు. మీరు చేసే ప్రతి పని వెనుక మిమ్మల్ని కనిపెడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. తర్వాత నరదృష్టి కూడా మీ పైన ఎక్కువ ఉంటుంది. మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా ముందుకు రాకుండా చేయాలనే పోటీతత్వం కూడా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లే కొంత శత్రువులుగా మారే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ గత 2-3 సంవత్సరాలకు పోల్చి చూసినప్పుడు కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంది. ఎటువంటి విషయంలో ఇబ్బంది పడే అవసరం లేదు. తర్వాత కుంభరాశి జాతకుల్లో ఉన్నటువంటి కళాకారులు, వ్యాపారస్తులు, రైతన్నలకు అన్ని విషయాలలో విజయ పరంపర అనేది లభిస్తూ ఉంటుంది. అయితే కుంభరాశి జాతకులు ముఖ్యంగా వీరు యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనను, దుర్గామాత యొక్క ఆరాధనను చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఓం తత్సత్.